ఛార్జింగ్ అయిపోతుంది ఫోటో కొట్టానండి నువ్వు ఒకటో నిలాడి కొట్టు గోవింద గోవింద గోవింద
ఉంది. ఫోటోలు బాగా వస్తాయి. వీడియో
ఏడు కొండల వెంకన్న ఎక్కడున్నావో చెప్పన్నా హరి ఓ
ఆ
మరియు మా ప్రాంతానికి మరో విద్వాంసులు విభావసు గారు మరియు శక్తిపీఠం సంబంధించి ఆస్థాన భజనా మండలి సభ్యులందరికీ కూడా అనంతసేన స్వామి దేవాలయం తరపున మీ అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అంత వైభవంగా చెవులకు వినుసొంపుగా ఒక భజన కార్యక్రమం, జానపద భజన కార్యక్రమం చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఇది పరిపూర్ణమైంది వైకుంఠ ఏకాదశి. అనంతసేన స్వామి ఉన్నారు, లక్ష్మీదేవి ఉపాసకులు వచ్చారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం పూట లక్ష్మీ అమ్మవారిని మీరు భజనతో తీసుకొని వచ్చినట్టుగా ఈ యొక్క సాయంత్రం గోధుడి సమయంలో అతి పవిత్రంగా మీరందరూ రావడం చాలా సంతోషమైన విషయం. నిజమైనటువంటి వైకుంఠ ఏకాదశి ఈరోజు ఉత్సవం పరిపూర్ణంగా ముగుస్తుంది అనడానికి ఇదొక సూచకంగా తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా శక్తిపీఠం వారి ఆనవాయితీగా ప్రతి వైకుంఠ ఏకాదశిని ఉదయం ఉత్తర ద్వారంతో ప్రారంభిస్తాం. సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి వారితో వచ్చేసి భజన చేసి స్వామివారిని మళ్ళీ కౌలింపజేసి కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు అక్కడ శక్తిపీఠము, ఇక్కడ అనంతశేని యొక్క నారాయణ పీఠం, ఈ రెండు పీఠాలు కూడా ఈ నారాయణ పీఠము ఈ రెండు పీఠ కావాలంటే రెండు కలవాలని చెప్పేసి మరొకసారి మీ అందరినీ ప్రార్థిస్తూ మరియు విభావసు గారిని ఒక వేద ఉచ్చారణతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సింది వారికి కోరుతున్నాం. లక్ష్మీ రమణ గోవింద గోవింద. श्री गुरुभ्यो नमः। हरि ओम। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविन्द्रियवत् वाग्देव्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। मम अग्नेवर्चो विभवेश्वस्तु वयं त्वेन्द्राणास्तनुवं पुषेम मह्यन्नमन्तां प्रतिष्ठदस्वस्त्वयाध्यक्षेण पृतनाजयेम। मम देवा विभवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः। ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् मयि देवा द्रविणमायजन्तां मय्याशीरस्तु मयि देवभूतिः। दैव्या होतारावनिषन्तपूर्वे रिष्टास्यामतनुवा सुवीराः मह्यै यजन्तु मम यानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु। एनो मानिगां कथमर्चनाहं विश्वे देवासो अधिवोचता मे। देवी षडुर्वीरुर्नः कृणोत विश्वे देवास इह वीरयध्वम्। माहास्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन्। अग्निर्मन्यं प्रतिनुतं पुरस्ताददब्धो गोपाः परिपाहि नस्त्वम्। प्रत्यञ्चोऽयं तु निकुतः पुनस्ते मयिषाणां चित्तं प्रबुधा विनेशत्। धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमादिशाहम्। इमे यज्ञमश्विनो वा बृहस्पतिर्देवाः पान्तु यजमानं यर्थात्। उरुव्यतानो महिषः शर्म यगुं सदस्मिन् हवे पुरुहूतः पुरुक्षो। सनः प्रजायै हर्यश्वमृळयेन्द्रमानोरेरिषोमापरादाः। येन सपत्ना अपदे भवन्विन्द्राग्निभ्यामपबाधामहेतान्। वसवो रुद्रा आदित्या उपरि स्पृशं मोऽग्रं चेत्तारमधिराजमग्रन्। अर्वां चमिन्द्रममतो हवामहे यो गोजिद्धनजिदश्वजिद्यः। इमन्नो यज्ञं विभवेतुषस्वास्य कुर्मो हरिवो मेदिनं त्वाम्। काञ्चीनो पुररत्नकङ्कणरसत्केयोरहारोज्ज्वलाम्। काश्मीरारुणकञ्चुकाञ्चितकुचाम्
कस्तूरिका चर्चिताम् कल्हाराञ्चितकल्पकोज्ज्वलमुखीम् कारुण्यकल्लोलनीम् कामाक्षीम् कवयामि कल्पलतिकाम् काञ्चीपुरी देवता शब्दब्रह्ममयी चराचरमयी ज्योतिर्मयी वाङ्मयी नित्यानन्दमये निरञ्जनमये तत्त्वमये चिन्मये तत्त्वातीतमये परात्परमये मायामये श्रीमये सर्वैश्वर्यमये सदाशिवमये मां पाहि मीनाम्बिके लक्ष्मीरमण गोविन्द गोविन्द रमारमण गोविन्द गोविन्द ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వస్తి. మంచి భవిష్యత్తును కలిగించి ఇదే విధంగా నారాయణపేటలో అత్యద్భుతంగా వారి యొక్క సేవలు కొనసాగాలని చెప్పేసి ఆ హరివాయువులను ప్రార్థిస్తూ లోకాయపల్లి సంస్థాన కాలంలో ఈ ప్రాంతం అంతయు కూడా ఒక దక్షిణ కాశీగా ఉండింది, ఒక ధర్మ నగరిగా వెలుగొందింది. దక్షిణ భారతదేశంలోని ఒక పేరుగాంచిన పట్టణంగా ఈ ప్రాంతం విరాజిల్లింది. మళ్ళీ ఆ పరిస్థితులు రావాలి, అలాంటి రోజులు రావాలి అని చెప్పేసి ఒక దీక్ష తీసుకుని ఈరోజు మరొకసారి ధర్మనగరిగా ఈ నారాయణపేట ప్రాంతం మారాలని చెప్పేసి ఒక సంకల్పంతో కేవలం ధార్మికంగానే కాకుండా ధార్మికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతూ మాలాంటి ఎందరో యువకులకు ఒక దిక్సూచిలాగా ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ అటు గోసేవ అయినా, నిత్య అన్నదాన సేవ అయినా కూడా మన ఐహికమైనటువంటి షోడశ కర్మలు మనం తప్పకుండా మనిషి చేయాలి. అక్షరాభ్యాసం కావచ్చు, ఇంకా చాలా విషయాలు కూడా ఈ కాలంలో ఉన్నామని మనం వదిలిపోతున్నాం. అక్షరాభ్యాసం లేకుండానే పాఠశాలలో పాఠాలను అట్లే చేర్పించడం, అలాంటివన్నిటినీ కూడా ఒక దగ్గరికి పట్టుకొచ్చి ఒక వేదిక లాగా శక్తిపీఠాన్ని మార్చి ఎందరికో కూడా ఒక ధార్మికంగా దారి చూపిస్తూ మా అందరికి కూడా ఒక ఆదర్శ పురుషుడిగా నారాయణపేటలో మా పూజ్య స్వామీజీ గారు ముందుకు వెళ్తున్నారు. వారికి మరొకసారి అనంతసేన స్వామి వారి విశేషమైనటువంటి ఆ శక్తిపీఠంపై ఆశీర్వాదాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ వారిని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక 2 మాటలను మాట్లాడాల్సిందిగా వారితో కోరుతున్నాను. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయతనం హరి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పిలువబడేటటువంటి వెంకటేశ్వర స్వామి పలు రూపాలలో, పలు నామాలతో మనమందరం కూడా స్వామివారిని నిత్యము భజిస్తూ, అర్చిస్తూ, కొలుస్తూ ఉంటాం. నారాయణపేట మన ఊరిలోనే ఉన్నది. ఇది మనమందరం కూడా పూర్వజన్మంలో ఎంత అదృష్టం చేసుకుంటే ఆ స్వామివారి యొక్క పేరు ఊరుగా కలిగినటువంటి గ్రామంలో మనం అందరం కూడా జన్మించడము మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం. అటువంటి దివ్యమైన, భవ్యమైన ఒక ధార్మిక క్షేత్రంలో మనమందరము కూడా ఇక్కడ జన్మించడం అనేటటువంటిది చాలా సుకృతమైనటువంటి విషయము. ఈ దేవస్థానము చాలా మందికి, అంటే ఇక్కడ అనంతశయన స్వామి దేవస్థానం ఉంది అని తెలుసు, దీని యొక్క చారిత్రక వైభవం చాలా మందికి తెలియదు. ఇది రాజా జనమేజయుడి ద్వారా ప్రతిష్టాపించినదిగా మన పెద్దలు చెబుతూ ఉన్నారు. రాజా జనమేజయుడు అంటే ఎవరు? పరీక్షిత మహారాజు యొక్క కుమారుడు. పరీక్షిత మహారాజు ఎవరు? అభిమన్యుని కుమారుడు. అభిమన్యుడు ఎవరు? అర్జునుని కుమారుడు. అంటే పాండవుల యొక్క ముని మనుమడైనటువంటి జనమేజయ మహారాజు సుమారు 5000 సంవత్సరాల క్రితం, అంటే
కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము పూర్తి అయ్యి కలియుగము ప్రారంభమయ్యేటటువంటి సంధి కాలము లోపల ఈ దేవస్థానాన్ని రాజా జనమేజయుడు స్థాపించడం జరిగింది. అంతటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఒక పౌరాణిక చరిత్ర కలిగినటువంటి దేవాలయము మన నారాయణపేటలో ఉండడము, మనం దర్శించుకోవడము మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం. ఇక్కడ కూడా ఎన్నో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ధర్మనగరిగా ఈ ప్రాంతము వెలుగొందాలి అంటే ఒకప్పుడు ధర్మనగరే ఇది. మధ్యలో అది కాస్త ఏదైపోయిందంటే అగ్ని పైన బూడిద మూసుకుపోయినట్టుగా కాస్త మధ్య లోపల సన్నగిల్లింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంతం లోపల ఆ ధర్మ వైభవం, పూర్వ వైభవము మళ్ళీ పునరుత్తేజం కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇలాంటి దివ్యమైనటువంటి క్షేత్రాన్ని ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలందరూ కూడా ఈరోజు ఆ స్వామి వారి పాద దర్శనానికి మనం ఎట్లా క్యూ కట్టి వచ్చామో అట్లా ముక్కోటి దేవతలందరూ కూడా వరుస కట్టి స్వామి పాద దర్శనం చేసుకోవడానికి ఈరోజు ఉవ్విళ్ళూరుతూ ఉంటారట. అటువంటి దివ్యమైనటువంటి ఒక ముహూర్తంలో గోధూళి సమయంలో, సంధ్యా సమయంలో, లక్ష్మీ అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి ఈ సంధికాలంలో ఆ లక్ష్మీ అమ్మవారి క్షేత్రం నుంచి నారాయణ క్షేత్రానికి మనందరము కూడా భజనతో రావడం, ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడము. కలవు సంకీర్తనాయుగే, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మం ఉన్నది. ఒక యుగంలో యజ్ఞాలు చేస్తే మోక్షం లభించింది, ఒక యుగంలో జపాలు చేస్తే మోక్షం లభించింది, ఒక యుగంలో తపస్సు చేస్తే మోక్షం లభించింది. మరి కలియుగంలో మోక్షము పొందాలి, భగవత్ సాయుధ్యాన్ని పొందాలి, భగవంతుని యొక్క పాదాలను చేరడానికి ఒకటే ఒక మార్గం ఉన్నది, ఏకైక మార్గం ఉన్నది. అదే భగవన్నామ సంకీర్తన. దాని వల్లనే ఈ కలికాలంలో మనం మోక్షాన్ని పొందుతాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా భగవంతుని పాదాల చెంత మనం చేరాలి అంటే దానికి భగవన్నామం అనే ఒక ఆధ్యాత్మిక మార్గం మాత్రమే ఆ భగవంతుని పాదాల చెంతకు మనల్ని చేర్చగలుగుతుంది. కాబట్టి ఆ భగవన్నామ సంకీర్తనను వదలకుండా అందరూ కూడా నిత్య జీవితంలో భగవంతుని స్మరిస్తూ జన్మలను సార్థకం చేసుకోవాలి అని చెప్పి ఆ శక్తిని, ఆ యుక్తిని, ఆ యొక్క సన్బుద్ధిని ఆ అనంతశయన స్వామి అమ్మవార్ల రూపంగా మనకు అందించాలి అని చెప్పి ఆ స్వామి పాదాల చెంత అనంతకోటి ప్రణామాలను సమర్పణ చేస్తూ హరి ఓం తత్సత్. అనంతశయన భగవానికి రమణ గోవిందా. పెద్దలు రఘుప్రేమ్ జోషి గారు వారు ఇచ్చేశారు. 2 ఆశీర్వచన వాక్యాల భక్తులందరికీ కూడా వారి ఆశీస్సులు, 2 మాటల ఆశీస్సులు అందజేయాలని ప్రార్థిస్తున్నాను. ముక్కోటి ఏకాదశి రోజు సంధ్యా సమయంలో అర్చకులు శ్రీపాదవారు, తర్వాత శక్తిపీఠం వ్యవస్థాపకులు వారు చెప్పినట్టు లక్ష్మీదేవి వేయించేసి ఉంది. శ్రీనివాసుడు భూలోకానికి రావడానికి ముఖ్య కారణం లక్ష్మీదేవి. భృగు మహర్షి తన పాదతాడనం చేయడం వల్ల ప్రేమ కలహంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి మహారాష్ట్ర కనవీరపురం కొల్లాపురంలో పోయి స్థిరపడింది లక్ష్మీదేవి. అయితే వైకుంఠంలో లక్ష్మీదేవి లేనిదే వైకుంఠం శోభించదు. మనలాంటి దీన భక్తులను, ఆర్తదిన భక్తులను అందరినీ రక్షించాలని చెప్పి స్వామి స్వయంగా వైకుంఠాన్ని తాను కూడా త్యజించి భూలోకానికి వేయించేసి వెంకటాద్రి, శేషాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, ఆనందాద్రి, నారాయణాద్రి అనే 7 కొండల్లో ఎత్తైన కొండ నారాయణాద్రి అక్కడికి వచ్చి మొట్టమొదటి తన పాదాలను పెట్టి భూలోకానికి 5000 సంవత్సరాల క్రితమే వచ్చాడు శ్రీనివాసుడు. అక్కడికి వచ్చి ఊరికే ఉండలేదు. అది క్రీడాద్రి, గరుడుతే తెచ్చినటువంటి పర్వతం. తాను అక్కడ విహరిస్తూ అక్కడ ఎన్నో అష్ట కష్టాలు అనుభవిస్తూ వరాహస్వామి దగ్గర స్థలాన్ని తీసుకొని చివరకు ఆకాశరాజపుత్రిగా పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి సంసిద్ధమవుతాడు. అయితే పెళ్లికి దేవాది దేవతలు వచ్చారు. ఇంద్ర, అగ్ని, యమదైన, పురణ, వాయు, కుబేర, ఈశాన్యాన్ని అగ్నిపాలకులు వచ్చారు. సకల దేవాది దేవతలు, మునులు అందరూ చేశారు. అయినా కూడా ఒక లోటు ఆ శ్రీనివాసునికి, లక్ష్మీదేవి లేదు. కరవీరపురంలో ఉంది, కొల్హాపురంలో స్థిరపడింది, ప్రేమంగళ హోంలో వెళ్ళింది. అప్పుడు తాను పద్మావతిని పరిణయం చేసుకోవాలి,
లక్ష్మీదేవి లేనిదే నా పెళ్లి శోభించదు అని చెప్పి సూర్య భగవానుడిని పంపించి లక్ష్మీదేవిని రప్పించుకుంటాడు. ఆ రకంగా ఆ లక్ష్మీదేవి కూడా సంధ్యా సమయంలో ఏం చేసింది, ఆ నారాయణాద్రికి సాక్షాత్ బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఆయన ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ వ్యవస్థకు ఆ లక్ష్మీదేవి రాగానే కోటి సూర్య ప్రకాశ భాను తేజంతో ఆ కొండ విరాజిల్లి అత్యద్భుతంగా శోభాయమానంగా మారింది. ఆ తల్లి రాగానే తాను సూర్యుడు పోయి అబద్ధం చెప్తాడు, నీ భర్త పరుపుపై పడి ఉన్నాడు, బతుకుతాడో లేదో, నువ్వు వస్తే కానీ బతకలేడు అని చెప్పి అబద్ధం చెప్పమంటాడు శ్రీనివాసుడు. అదే రకంగా చెప్పి అమ్మ ఆ శ్రీవారిని ఆ లక్ష్మీదేవిని పిలుచుకుని వస్తాడు. రాగానే సంపంగా పూలు ఆయన పాదాలపై చల్లి ఒకరినొకరు ఆలింగనం చేసుకోగానే ఇద్దరు దృఢకాయలై సంతోషంతో యావత్ జగత్తు కూడా సుభిక్షంగా సంతోషంతో ఆనందంగా దేవతలు ముళ్ళు అందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. అటువంటి ఆ కళ్యాణ మహోత్సవానికి లక్ష్మీదేవి అమ్మవారు సంధ్యా సమయంలోనే వేయించేశారు. మరి రేపటి రోజు సాక్షాత్ 500 సంవత్సరాల క్రితం నుంచి నిలబడిపోయినటువంటి అయోధ్య రాముడు సుప్రతిష్ఠితమై సంవత్సరం రోజులు అవుతుంది. రేపటికి పుష్యశుద్ధ ద్వాదశి. అన్ని చోట్ల కళ్యాణం వైభవం జరుగుతూ ఉంది, పట్టాభిషేకం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా అనంతసేన దేవాలయంలో కూడా శ్రీనివాస భిన్న సీతారామచంద్ర భిన్న అనంతసేన స్వామి యొక్క కళ్యాణం రేపు జరుగుతోంది. కాబట్టి ఆ అనంతసేనుడు కూడా అనుకున్నాడేమో, లక్ష్మీదేవి లేనిదే నా కళ్యాణం శోభించదు. కాబట్టి సంధ్యా సమయంలో సరిగ్గా గోధుల సమయంలో భజన చేసుకుంటూ శ్రీమాత్ర రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి తన భక్త పరివారంతో సహా ఇక్కడికి వేయించేసింది. కాబట్టి ఈ అనంతసేన స్వామి యొక్క కోటి ద్వాదశి ఈరోజు సార్థకమైనట్టే అని చెప్పి నేను తలుచుకుంటూ సన్మార్గంలో అందరినీ పయనింపజేస్తున్నటువంటి వైరాగ్యమూర్తిగా ఇప్పుడు కనబడుతూ ఉన్నారు. దత్తప్ప మహారాజు మా తాతగారు ఎలా ఉన్నారో ఆయన రూపాన్ని నేను ఈయనలో చూసుకుంటాను, పొగడడం లేదు. కాబట్టి సన్మార్గంలో నడిపించాలనే తపన తప్ప వేరే ఇంకా ఏమిటి లేదు. భక్తులకందరికీ ఆదర్శవంతమైనటువంటి భక్తిని ప్రసాదిస్తూ తను మన ధనులతో యథాపతి ఎవరి దగ్గర ఎలాంటి సేవ తీసుకోవాలో వారి గురుల ద్వారా ప్రేరణ కలిగి వారు చక్కగా శక్తిపీఠాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగాలి అని చెప్పి ముక్కోటి ఏకాదశి రోజు ఈ అనంతసేన స్వామి సన్నిధానంలో ఒక అర్చకుడిగా, ఒక పురోహితుడిగా మీ అందరి యోగక్షేమాలను కోరుకుంటూ అందరూ కూడా ఎల్లవేళ సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుడి వల్లనే మనము అడుగు పెట్టి అడుగు వేయాలన్నా కూడా భగవంతుడే మాకు ఇది సహకరిస్తున్నాడు అని చెప్పి అణువేణు ప్రకాశ పరిపూర్ణమైనటువంటి గోవిందుడిని అన్ని వస్తువుల్లో సకల చరాచర వస్తువుల్లో అన్నింటిలో కూడా భగవంతుని చూచే జ్ఞానము బుద్ధి మీకు కలిగి ఎల్లవేళ స్థిరంగా ఆ బుద్ధి ఉండాలని చెప్పి జ్ఞాన బుద్ధి వైరాగ్యాలు ప్రసాదించాలి అని చెప్పి భగవంతుని వేడుకుంటూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లక్ష్మీ రమణ గోవింద హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానః ఏకో దదాతి సాగరహ్యేష్యాదతే ఇమాం జనతాగం సంప్రమణానీతి వాదధారత్నీరత్నభవతి వాదసమాసార సంవత్సరః ప్రియత్వాంతానకవ్యానవితయే భజే శక్తిపీఠం వ్యవస్థాపకురానికి శ్రీ అనంతసేన స్వామి శేషవస్త్రాన్ని సమర్పిస్తున్నారు. స్వీకరించవలసిన అనంత పురుషాయ అనంతాయ నమో నమః.
ಕಾರ್ಯಕ್ರಮ శ్రీరమణ గోవింద గోవింద ఫోటో కొట్టాలి రవి అమ్మప్ప